బ్రేకింగ్ న్యూస్. ఒక మహిళ వల్ల ఒక 14 ఏళ్ల బాలిక అతి దారుణంగా చనిపోయింది ఒక రోడ్ యాక్సిడెంట్ లో. అసలు ఏమైంది, దీనికి గల కారణాలు ఏంటో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె పేరు సంస్కృతి. ఆమె డ్రింక్ చేసి ఆ మధ్యమత్తులో ఒక కార్ ని రాంగ్ రూట్ లో తీసుకుని వస్తుంది. అంతా కూడా జైపూర్ లో జరిగింది, రాజస్థాన్ దగ్గర. సో అదే టైంలో స్కూటీ పైన వస్తున్న ముగ్గురు, అలాగే అసీమా ఎవరైతే 14 ఏళ్ల బాలిక ఉందో చనిపోయిందో అసీమా, అలాగే వాళ్ళ ఫాదర్ ఇస్లాముద్దీన్, అలాగే కజిన్. సో వీళ్ళ ముగ్గురు కూడా ఆ రూట్ లో వెళ్తున్నారు. రాంగ్ రూట్ లో వచ్చి సంస్కృతి వాళ్ళని ఢీ కొట్టింది. వెంటనే స్పాట్ లోనే ఆ 14 ఏళ్ల బాలిక అసీమా చనిపోయిందని కూడా చెప్తున్నారు. అలాగే అక్కడున్న స్థానికులు వెంటనే సంస్కృతిని పట్టుకునే ప్రయత్నం చేశారు, కొట్టే ప్రయత్నం కూడా చేశారు. వెంటనే పోలీసులు వచ్చారు. తర్వాత ఒకసారి మనం వీడియో చూస్తే పూర్తిగా అర్థమవుతుంది, తను బ్రతిమలాడుతుంది, దయచేసి తను వదిలేయని చెప్పేసి. సో కనీసం కూడా ఆమెకి జ్ఞానం లేకుండా రాంగ్ రూట్ లో వచ్చి ఆ బాలికను గుద్దేసి వాళ్ళ ఫ్యామిలీని మొత్తం తీవ్ర విషాదంలో అయితే నింపేసింది. పైగా అక్కడి నుంచి తప్పించుకేందుకు కూడా ప్రయత్నించింది. ఆమెతో పాటు మరొక మహిళ కూడా ఉంది, ఆమె కూడా డ్రింక్ చేస్తుంది. సో మొత్తం ఆ కారులో నలుగురు ఉన్నారంటూ కూడా చెప్తున్నారు. డ్రైవర్స్ ని కూడా అదుపులోకి తీసుకున్నామంటూ చెప్తున్నారు. సో ప్రస్తుతం ఆమెనైతే ఆ పోలీస్ స్టేషన్ కి తరలించారు. మరి ఖచ్చితంగా విచారణ చేస్తారు, తర్వాత తనని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. అసలు పూర్తి విషయాలు ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి మా ప్రతినిధి ప్రియాంక ఉన్నారు. ఒకసారి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రియాంక, చెప్పండి, అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారో అసలు ఏంటి? యా తేజ, 14-year-old అసీమా ఈ యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇది రాజస్థాన్ జైపూర్ లో జరిగింది అనమాట. అది రాత్రి మిడ్-నైట్ 12:30 టైంలో అయ్యింది. మొత్తం రీజన్ ఏంటి అని అంటే కనుక సంస్కృతి అనే ఆవిడ కార్ డ్రైవ్ చేస్తూ, అది కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఎక్కడ తను దొరికిపోతుందో అని చెప్పి భయానికి ఆల్రెడీ పోలీసులు అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ పట్టుకుంటూ ఉన్నారు. అది తప్పించుకోవడానికని రాంగ్ రూట్ లో తను రావడం జరిగింది. అదే రూట్ లో అసీమా వాళ్ళ ఫాదర్ కజిన్ తో బండి మీద వెళ్ళటం జరిగింది. అయితే ఇక్కడ ఇద్దరిది మిస్టేక్ ఉందనే చెప్పుకోవాలి తేజ. అసీమా 14-year-old అమ్మాయి అన్నమాట. వెనకాల ఫాదర్ కూర్చున్నారు, అలాగే ఒక 6-year-old కజిన్ ఉన్నారనమాట. అండ్ ఇక్కడ ఎవరైతే యాక్సిడెంట్ చేశారో సంస్కృతి, తను డ్రింక్ చేసి రాంగ్ రూట్ లో రావటం. సో ఎంత ట్రాఫిక్ రూల్స్ స్ట్రిక్ట్ గా పెట్టినా కానీ, మోటార్ వెహికల్స్ కి డ్రంక్ అండ్ డ్రైవ్ క్యాంపెయిన్స్ ఎంత చేసినా కానీ, ఇవి లిమిట్స్ క్రాస్ చేసి డ్రింక్ చేయడం కానీ, పోలీసులను తప్పించుకునే ప్రయత్నంలో వాళ్ళు ఇంకా అనుకోని విధంగా ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయడం కానీ జరుగుతుంది. మామూలుగా అయితే పోలీసుల ప్రకారం BSE యాక్ట్ కింద 30 milligrams ఆల్కహాల్ 100 ml బ్లడ్ లో ఉంటే గనక డెఫినెట్ గా వాళ్ళకి పనిష్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. మనకు తెలుసు ఆల్రెడీ 6 months నుంచి 1 year వరకు ప్రిజన్ లో ఉంచుతారు. అండ్ అట్ ద సేమ్ టైం ఫైన్ కూడా 10,000 అనేది పెట్టారు. ఎందుకు అంటే అది ఎక్కువ అమౌంట్, భారం అవ్వకూడదు, ఎవరైనా ఈ 10,000 అమౌంట్ కన్నా భయపడతారు అన్న ఉద్దేశంతో ఇంత ఫైన్ పెట్టడం జరిగింది. అయినా కూడా భయం లేకుండా ఇలా డ్రింక్ చేస్తూ, మగవాళ్లే అనుకోవచ్చు, ఆడవాళ్లు కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అండ్ మీరు కూడా వెళ్ళడం జరిగింది తేజ, రీసెంట్ గా ఒక స్పాట్ లో లైవ్ గా తీసుకొని వచ్చారు ఆడవాళ్ళు ఇలా యాక్సిడెంట్ చేయడం గురించి. నాకు తెలిసి అది మన హైదరాబాద్ లోనే జరిగింది సిచ్యువేషన్, రైట్? కుకట్పల్లి ఏరియాలో. సో ఫస్ట్ అఫెన్స్ వచ్చేసి 6 months 10,000 పెట్టి, తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ లో సెకండ్ నెక్స్ట్ ఫైన్ ఏంటంటే 15,000, అలాగే 1 year వరకు. ఇంకా కొన్ని కేసెస్ లో ఏంటంటే కనుక లైఫ్ టైమ్ ప్రిజన్మెంట్ లో కూడా పెట్టడం జరుగుతుంది. ఇంత స్ట్రిక్ట్ గా పెడుతున్నా కూడా కేర్ చేయకుండా ఇలాంటి యాక్సిడెంట్స్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఈ 14 years అసీమా ఎవరైతే ఉందో చాలా లైఫ్ ఉందనే చెప్పుకోవాలి. అమ్మాయికి షీఈస్ జస్ట్ అ టీనేజర్. సో అలాంటి అమ్మాయికి ఫాదర్ అసలు ఆ బైక్ ఎలా ఇవ్వడం జరిగింది, ఆ అమ్మాయి ఎలా డ్రైవ్ చేసింది ఆ టైంలో అనేది కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రైట్, అంటే ఫాదర్ వెనుకుండి తనతో నడిపించే ప్రయత్నం చేశారు అనుకోవచ్చు కదా. ఎగ్జాక్ట్లీ, ఖచ్చితంగా సింగిల్ గా ఆ మహిళ, ఆ బాలిక సింగిల్ గా వచ్చుంటే ఖచ్చితంగా ఫాదర్ మిస్టేక్ కనిపించేది. అంటే ఇక్కడ కూడా మిస్టేక్ ఉంది. సో నైట్ టైం, మిడ్ నైట్ టైంలో ఆ మహిళ, ఆ బాలికకు వాళ్ళ ఫాదర్ బైక్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు, ఒక రకంగా అది కూడా తప్పే. కానీ ఇక్కడ అంటే ఇచ్చినంత మాత్రాన తను వెళ్ళి యాక్సిడెంట్ చేయలేదు. ఒక మహిళ రాంగ్ రూట్ లో వచ్చి గుద్దేశం కాబట్టి మనం ఇక్కడ చూడొచ్చు తనదే తప్పని భావించవచ్చు పూర్తిగా. పైగా తను డ్రింక్ చేసుకోవడం అనుకోవడానికి తేజ ఇక్కడ 2 విషయాలు గుర్తు పెట్టుకోవాలి. అది ఒక గ్రౌండ్ లోనో లేకపోతే ఒక వెహికల్స్ రాని ప్లేస్ లో ఫాదర్
అమ్మాయికి 14 ఇయర్స్ అసీమాకి బైక్ ఇచ్చినా కానీ ఓకే, అక్కడ ట్రాఫిక్ పోలీస్ చెకింగ్ అవుతుంది అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు అది మెయిన్ రూట్ అని అనేసి, రైట్? సో వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. సో అలాంటి టైంలో ఇవ్వడం ఇటు పేరెంట్స్ ది తప్పు, అండ్ రాంగ్ రూట్ లో పోలీసులను తప్పించుకొని ఆల్కహాల్ కన్సూమ్ చేసి వెళ్తుంది అని అంటే అక్కడ తన తప్పు కూడా ఉంది. కొన్ని కేసెస్ లో మనం ఏంటంటే కనుక ఒక్కరిదే తప్పుగా చూస్తూ ఉంటాం, కానీ ఇక్కడ అందరూ కూడా అవేర్నెస్ తెచ్చుకోవాల్సింది ఏంటి అంటే కనుక పిల్లలకి ఎంతైనా సరే అవగాహన అనేది తక్కువగా ఉంటుంది, రైట్? ఆన్ ది స్పాట్ ఇమీడియట్ గా ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అంటే కనుక దానికి సొల్యూషన్ కంటే కూడా వాళ్ళు భయపడిపోయి ఆ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ వర్క్ చేయదు వాళ్ళకి. సో ఇక్కడ పేరెంట్స్ కూడా అలర్ట్ గా ఉండాలి. టీనేజర్స్ కి బైక్స్ అసలు ఇవ్వకూడదు. అండ్ లేడీస్ అయి ఉండి డ్రైవ్ చేసి పోనీ తను ఆ టైంలో డ్రంక్ చేయడమే తప్పు అనుకుంటే పోలీసులను తప్పించుకోవాలి అనుకుంది, సరే చేసింది ఏదో చేసింది, ఫైన్ కడితే బాగుండేది. తను తప్పించుకునే ప్రయత్నంలో ఇంకొక లైఫ్ అయిపోయింది. సో ఇది కూడా ఆలోచించాలి తేజ. ఓకే రైట్, థ్యాంక్ యూ ప్రియాంక. రైట్ తేజ, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ చూసారు కదా, మగవాళ్ళే కాదు మహిళలు కూడా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు. అంటే మేము దేనికి తీసిపోమంటూ, అంటే ఈ విషయం మరి చెప్పాలా చెప్పకూడదా అయితే నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే అక్కడ జరిగిన సిచ్యువేషన్ చూస్తే ఖచ్చితంగా ఆమెని కొట్టాలి, తిట్టాలి, ఆమెకు దేహశుద్ధి చేయాలి అనిపిస్తుంది. ఎందుకంటే అల్లారు ముద్దుగా పెంచుకున్న అసీమా ఇస్లాముద్దీన్ కూతురు, 14 ఏళ్ళు, రేపు మాపో 10th క్లాస్ తను దాటి ఇంటర్మీడియట్ చదువుకుంటుంది. అల్లారు ముద్దుకు పెంచుకుంటున్న ఆ కూతుర్ని వీళ్ళు ఒక్కసారిగా తాగి, వీళ్ళు అని ఎందుకంటానంటే ఒక బ్యాచ్ ఉంది, రాంగ్ రూట్లో వచ్చి వాళ్ళని గుద్దేసి వాళ్ళ బాలిక మరణానికి కారణమయ్యారు. మరి వీళ్ళకి అసలు ఎటువంటి శిక్ష పడాలి? జీవిత ఖైదీ కూడా వేసిన వీళ్ళకి సరిపోదు. ఎందుకంటే లైఫ్లో ఏం చూడని ఒక బాలికను వీళ్ళు దారుణంగా చంపేశారు, గుద్ది చంపేశారు. సో కాబట్టి ఈమెకి ఉరి శిక్ష వేస్తేనే కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. అండ్ చాలా మంది నెటిజన్స్ కూడా అలాగే కామెంట్ చేస్తున్నారు. దీనిపైన చాలా మంది కూడా రియాక్ట్ అయ్యారు. అండ్ కేవలం ఈ గుజరాత్ లోనే కాదు, ఇటు మన హైదరాబాద్ తీసుకున్నా, మన తెలుగు 2 రాష్ట్రాలు తీసుకున్నట్టు ఆంధ్ర గానీ హైదరాబాద్ గానీ సిటీస్ లో ముఖ్యంగా ఈ మహిళలు చాలా చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఇక్కడ హైదరాబాద్ లో కూకట్పల్లి కానీ, జూబ్లీ హిల్స్ కానీ, బంజారా హిల్స్ కానీ, మాదాపూర్ కానీ, హైటెక్ సిటీ దగ్గర కానీ, సో వీకెండ్ టైం వస్తే మహిళలు డ్రింక్ చేసి, ఫుల్ గా డ్రింక్ చేసి డ్రింక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో వీళ్ళు పట్టుబడుతున్నారు. చాలా మంది ఉన్నారు. కొంతమంది పెద్దవాళ్ళు హై ప్రొఫైల్ కావడంతో వాళ్ళని కొంతమంది పోలీసులు వదిలేసే ప్రయత్నం చేస్తున్నారు. లేదంటే చాలా మంది అరెస్ట్ అవుతారు మహిళలు. రీసెంట్ గా మనం చూసుకుంటే మన యూసఫ్ కూడా దగ్గరే డ్రింక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో ఒక మహిళ దొరికితే, ఆమె మూవీ ఆర్టిస్ట్ ఎవరో కూడా ఒక పేరు అయితే బయటకు వచ్చింది. సో ఆమె డాన్స్ లేస్తుంది, డాన్స్ లేసి పోలీసులతోనే డాన్స్ లేసి వాళ్ళతో డాన్స్ చేయడానికి ఆమె ట్రై చేసింది. తనను అరెస్ట్ చేశారు, తీసుకెళ్లారు, అదొక విషయం. తర్వాత ఇంకొక సిచ్యువేషన్ కూకట్పల్లిలో కూడా ఒక మహిళ ఇలానే కారు దిక్కుండా, నీకు దిక్కున్నోడు చెప్పుకో, నువ్వేం చేసుకుంటా చేసుకో, నేను ఎవరో తెలుసా, ఇష్టాసారంగా ఆ తాగిన మైకంలో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు. సో ఆ రకంగా మాట్లాడిన తర్వాత నెక్స్ట్ డే అంటే పూర్తిగా ఆ తాగిందంతా దిగిపోద్ది, రిలైజ్ అవుతారు. సో తర్వాత పోలీసులు కాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేస్తారు, మీడియా వాళ్ళు కాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేస్తారు. లేదంటే మేము చనిపోతాం, మేము సూసైడ్ చేసుకుంటాం, దయచేసి ఆ వీడియోని, అవి క్లిప్స్ని డిలీట్ చేయని చెప్పేసి బ్రతిమలాడతారు. నిజంగా జరిగింది, నాకే జరిగింది. ఒక మహిళ కూకట్పల్లి ఇదే రకంగా ప్రవర్తించినప్పుడు, అది కవర్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ డే వాళ్ళు మాకు బ్రతిమలాడడం జరిగింది. మేము ఎక్కడ తగ్గలే, మీరు తప్పు చేశారు, మేము ఆ తప్పునే చూపించామని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. సో మీ అందరికీ బాగా తెలుసు, గుజరాత్లో కూడా ఒక మైనర్ ఒక లా చదువుకుంటున్న స్టూడెంట్స్ని ఏ రకంగా వాళ్ళని గుద్ది చంపేశాడో. ఎనదర్ రౌండ్ అని ఒకటి బాగా హల్చల్ అయింది. అది కూడా రీసెంట్గా జరిగింది, ఒక 1 month బ్యాక్ గుజరాత్లో జరిగిన సంఘటన ఇది. సో చాలా దారుణంగా డ్రింక్ చేసి మరి గుద్దేశాడు. తర్వాత తను రిలైజ్ అయ్యాడు నెక్స్ట్ డేకి. అంటే తాగిన మైకంలో మనం ఏం చేస్తున్నామో మనకే అర్థం కాదు. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ముఖ్యంగా ఇక్కడ మహిళల గురించి మనం ఎక్కువగా మాట్లాడుతున్నాం. మహిళలు ఎక్కువగా తాగి నడుపుతున్నారు, బళ్ళు కావచ్చు, కార్స్ కావచ్చు. అండ్ పబ్బులు కూడా ఎక్కువ వెళ్తున్నారు. వాళ్ళు డ్రైవ్ చేసినా చేయకపోయినా పబ్బులు కూడా విపరీతంగా తాగి అక్కడికి వెళ్ళి పడిపోవటం, ఇటువంటివి కూడా జరుగుతున్నాయి. అది మనకు సంబంధించిన విషయం కాదు, అది వాళ్ళ వ్యక్తిగతానికి సంబంధించిన విషయం. వాళ్ళ జీవితం వాళ్ళు పాడు చేసుకుంటే వాళ్ళ కర్మ, మనం ఏం చేయాలి. కానీ ఇక్కడ మాత్రం సంస్కృతి చేసిన దారుణం ఒక కుటుంబాన్ని తీవ్ర విషాదంలో అయితే నింపేసింది.
ఆ బాలికని మనం తీసుకురాలేం. 14 ఏళ్ల బాలిక అసీమా 10వ తరగతి చదువుతున్నట్టుంది ఆ అమ్మాయి. రేపో మాపో 10వ తరగతి అయిపోతే ఆమె ఇంటర్మీడియట్ లో జాయిన్ అవుతుంది. అలాంటి ఆమెను దారుణంగా గుద్దేసింది. తన మరణానికి ఈ సంస్కృతి కారణమైందని కూడా మనకి అర్థమవుతుంది. అలాగే ఇస్లాముద్దీన్ తను కూడా తీవ్ర గాయాలంటూ కూడా చెప్తున్నారు అసీమా ఫాదర్. అలాగే ఒక కజిన్ ఉన్నారు అదే బైక్ మీద, వాళ్ళు కూడా తప్పు ఉంది ఒక రకంగా. ఎందుకంటే ఆ 14 ఏళ్ల బాలికకి మైనర్ తను, మరి బైక్ నడపడం ఫాదర్ నేర్పించే టైం కాదు అది. 18 ఏళ్ళు నిండిన తర్వాతే నేర్పించాలి తనకి మరి బైక్ ఇవ్వటం. తను అంటే ఎలా అంటే ఇప్పుడు ఎదుటి వాళ్ళు సరిగ్గా రాకపోయినా మనం జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటే మన ప్రాణాలను కాపాడుకున్నాం. ఒకవేళ అసీమా డ్రైవింగ్ పొజిషన్ లో లేకపోయినా వాళ్ళ ఫాదర్ ఇస్లాముద్దీన్ ఉన్న వెంటనే తప్పించి అక్కడ అసీమా చనిపోకుండా కాపాడే ప్రయత్నం జరిగి ఉండేది. కానీ ఇక్కడ ఫాదర్ నిర్లక్ష్యం కూడా కనిపిస్తుంది. మైనర్ అయి ఉండి తనకి బైక్ ఇవ్వడం, పైగా ట్రిపుల్ రైడ్ చేయడం, అది కూడా ఒక రకంగా తప్పే. అలాగే మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏ టైంలో ఎటువైపు నుంచి ఏ వాహనం ఎలా వస్తుందో తెలీదు. మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళినా వాళ్ళు కూడా అంతే జాగ్రత్తగా అవతల నుంచి రావాలి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే పేరెంట్స్ ముఖ్యంగా ఇందులో చాలా మంది వినాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఏంటంటే మీరు మీ పిల్లలకి బైక్స్ ఇవ్వద్దు, లైసెన్స్ లేకుండా బైక్స్ ఇవ్వద్దు. ఒకవేళ లైసెన్స్ ఉన్న వాళ్ళకి సరిగ్గా నడపడం రాకపోతే ఇవ్వద్దు. ఎందుకంటే పాపం ఏం చూడండి లైఫ్ లో ఇలాంటి చిన్న చిన్న యాక్సిడెంట్లకి వాళ్ళు చనిపోతున్నారు. కాబట్టి మీరు కూడా ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. కార్స్ ఇస్తున్నారు వాళ్ళకి 15 years 16 years వచ్చేసరికి కార్స్ ఇస్తున్నారు. కార్ నడిపే ఏజ్ కాదు అది. కార్ గురించి, ఆ రోడ్స్ గురించి, ఆ రూల్స్ గురించి తెలుసుకునే వయసు కాదు అది. ఇంకా చాలా తెలుసుకోవాలి. బట్ అవేమి తెలుసుకోకుండానే కార్లు బైక్లు ఇవ్వడం, తర్వాత వాళ్ళు ఇలాంటి యాక్సిడెంట్లకి గురయ్యి ప్రాణాలు విడిచిపెట్టడం, తర్వాత మీ కుటుంబం అంతా తీవ్ర విషాదంలో ఉండిపోవడం, ఇదంతా కూడా అనవసరం. కాబట్టి ఒకసారి గమనించండి. సో ఈ రోజైతే అసీమా లేదు, మరణించింది. ఒక రకంగా వాళ్ళ తండ్రి కూడా కారణం, తనకి బైక్ ఇవ్వడం. అలాగే ఈ సంస్కృతి కూడా కారణం. ఆ సంస్కృతి చూడండి ఎలా మాట్లాడుతుందో, నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతానంటూ కూడా బ్రతిమాడుతుంది. కనీసం కూడా లేదు ఆమెకి. ఒక ప్రాణాలను నేను తీసాను, ఆ కార్ దిగి అక్కడికి వెళ్ళి చూడాలి, వెంటనే వాళ్ళని హాస్పిటల్కి తరలించాలి, అవేమీ లేదు. అక్కడి నుంచి తప్పించుకోవాలి. అక్కడి నుంచి ఎలా అయినా సరే పోలీసులు, ప్రజలు వచ్చారు, ప్రజలు కొట్టే ప్రయత్నం చేశారు, కొట్టారు నిజంగా. అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది. అంతేగాని ఒక ప్రాణం పోయిందే నా వల్ల, ఆ ఉన్న ప్రాణాలైనా బ్రతికిద్దామంటూ కూడా